మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెరిక శ్రీకాంత్ పండుగ పూట కార్మికులు పస్తులు ఉండాలా పెరిక శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రోజు మున్సిపల్ సిబ్బంది ఉదయం 5 గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందు 5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని దసరా పండుగ పూట కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మున్సిపల్ అధికారులని పెండింగ్ వేతనాలు చెల్లించాలని అడిగినప్పటికీ మున్సిపల్లో వేతనాలు చెల్లించడానికి ఫండ్ తక్కువగా ఉంది. ఫండ్ కాగానే అయినంత మీ వేతనాలు చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మున్సిపల్లో అయ్యే జనరల్ ఫండ్ కార్మికుల వేతనాలు చెల్లించడానికి ఆ అమౌంట్ ఏమాత్రం సరిపోదు. కావున జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని డిఎంఎఫ్ నుండి లేదా ఇతర ఫండ్ ఏదైనా ఉంటే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చేసి కార్మికులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కోరడం జరిగింది. సంప్రదించినప్పటికీ మరి స్టేట్ ఫండ్ ఇప్పటి వరకు రాలేదు. ఉన్న దాంట్లోనే టాక్సీలు కలెక్షన్ చేసి వేతనాలు చెల్లించుటకు మరి ఇబ్బంది అవుతా ఉంది. ఎంత ఫండ్ జమ అయితే అంత మీకు వేతనాలు చెల్లిస్తున్నామని చెప్తా ఉన్నారు. చెల్లించినప్పటికీ కూడా ఇప్పటికీ 5 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. మరి జిల్లా కలెక్టర్ గారు మరి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి మరి ఈ పండుగకు ముందు పెండింగ్ వేతనాలు అన్నీ కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా 18 నెలల నుంచి మున్సిపల్ అయినప్పటి నుంచి కూడా ఏరియాస్ వేతనాలు కూడా బకాయి ఉన్నాయి. మరి ఆ డబ్బు ఏరియాస్ ఎప్పుడు ఇస్తారో కూడా మరి కార్మికులందరూ కూడా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. వస్తాయా రావన్న పరిస్థితిలో ఉన్నారు. మరి అది కూడా ఎప్పటి వరకు వస్తాయి డబ్బులు, ఏరియాస్ ఎప్పటి వరకు చెల్లిస్తారని కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు మరి చెప్పాలి. కార్మికులకు ఒక భరోసా కల్పించాలి. మరి ఈ పండుగకు ముందు ఏవైతే 5 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయో మరి అప్పులతోని కూడుకొని మరి అయోమయంలో కార్మికులు ఇవాళ తిండి తినడానికి కూడా తినకుండా కూడా ఉపవాసం ఉండి కూడా మరి విధులు నిర్వహించే పరిస్థితి మరి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది మరి అనుభవిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మరి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే మరి జిల్లాలో ఉన్న డిఎంఎఫ్ ఫండ్ నుంచైనా లేదా ఇతర ఫండ్ ఏది ఉన్నా కూడా కార్మికులకు మాత్రం ఈ దసరా పండుగకు ముందు పెండింగ్ వేతనాలు అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘంగా కోరుతా ఉన్నాం. కార్మికులందరూ కూడా మరి పండుగ పూట మరి కనీసం పండుగ జరుపుకునేటట్టయినా మరి పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి లేని పక్షంలో దసరా పండుగకు ముందు మరి విధులు బహిష్కరించి ఆందోళన చేయడానికి కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.